ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ రొటీన్ బ్లాగ్. ఇలా కుకింగ్ స్టార్ట్ చేశాను లేదా మా పాప బెలూన్ తీసుకొచ్చి అది ఊదమంది. పాపకి బెలూన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మామిడికాయలు తీసాను. ఈ మామిడికాయలన్నీ కూడా మా హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మంజు అమ్మ ఇవన్నీ వాళ్ళ చెట్టు కట్ చేసి ఇచ్చారంట. థ్యాంక్ యూ మంజు అమ్మ. ఇప్పుడు కూడా పప్పుచారు చేద్దామని వాటితోనే చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్ని కూడా వేసేస్తున్నా అనమాట. పప్పుచారులో ముక్కలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసేస్తున్నాను. పప్పుచారు చేయటం అయిపోయాక ఇప్పుడైతే క్యాబేజ్ కట్ చేస్తున్నాను. పప్పుతో పాటు ఫ్రై తింటే బాగుంటుందని. ఈలోగా మా హస్బెండ్ ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టారు మా హస్బెండ్. అవే ఇప్పుడు తీస్తున్నాము. ఐస్ క్రీమ్ చూడడం చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంది. ఇక తినటం అయిపోయాక ఇప్పుడైతే క్యాబేజ్ ఫ్రై చేసేసాను. చాలా బాగా వచ్చింది. దాంతో పాటు అప్పడాలు, నుడియాలు అండ్ మిరపకాయలు, వీటితో పాటు అరుణాకి చేసిన ఆవకాయ. దట్స్ ఇట్. ఇది మా సాటర్డే లంచ్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.